ఏలూరు జిల్లా చిన్నవెల్లమిల్లిలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వంగవీటి శాంతన్ కుమార్ తెలిపారు. ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంక్షేమం కోసం పోరాడతామన్నారు. 39 సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా ఈ వంగవీటి మోహన్ రంగా గారి పేరు చిరస్మరణీయంగా నిలబడిందనంటే ఆ రోజున రంగా గారు చేసిన పేద బడుగు బలహీన వర్గాలకి సేవలు, పేదల పక్షపాతిగా నిలబడటమే. ఇవాళ రంగా గారు అంటే ఎవరో తెలియని చిన్న ఆబాల గోపాలం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి పాల్గొనటం, ముందుగా చిన్నవెల్లిమిల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చిన్నవెల్లమిల్లి గ్రామానికి మమ్మల్ని పిలిచి విగ్రహం మేము ఇవ్వడం జరిగింది. నేను కేశవదేవరాయలు ముఖ్య అతిథిగా విగ్రహావిష్కరణకి ఇచ్చేసిన మా అన్న వంగవీటి శాంతన్ కుమార్ గారికి, అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారికి, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైన బోల్శెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈ విగ్రహాలు ఇవ్వడానికి ముఖ్య కారణం శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కుల మతాలకి సంబంధించిన వ్యక్తి కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగారు. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, కాపు సామాజిక వర్గంలో పుడటం మన కాపు సామాజిక వర్గం చేసుకున్న అదృష్టం అని చెప్పుకుంటూ, అలాగే ఆయన నడిచిన అడుగుజాడలోనే నడుచున్న వంగవీటి శాంతన్ కుమార్ గారికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటూ ఆయన వెనకాలే గత 20 సంవత్సరాల నుంచి మేము అందరం కొనసాగడం జరుగుతుంది. మరి ఆయన పోయిన సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఆయన స్మరించుకుంటా ఉంటే ఆయన ఎంత మంచి పనులు చేశారన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అదే నువ్వు డబ్బులు ఇస్తావా, నీకు ఆస్తి ఉందని చూడలేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ కోసం ఆయన న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అందుకే ఆయన చిరస్థాయిగా ఆయన పోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఆయనకి మరణం లేదు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ విధంగా మనం స్మరించుకుంటూ ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత విగ్రహావిష్కరణ జరుగుతున్నాయంటే మరి ఆయన గురించి మరి ఎంత చరిత్ర నడిచోడదో ఆ రోజుల్లో మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన కోరుతూ ఉన్నా. అలాంటి వ్యక్తి మరి మళ్ళీ పుడతాడనే ఆలోచన లేదు. ఆయన ఉంటే ఈ పార్టీకి ఆయనే సీఎంగా ఉండవలసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆయన కొన్ని శక్తులు ఆయన్ని అంతమంది సందర్భం మీకు తెలుసు. నాకు న్యాయం చేయండి, నాకు ప్రాణాలు కాపాడమని అడిగిన ఒక నాయకుడిని కన్నీటి గాథ అవన్నీ మనకు తెలుసు. ఆయన ప్రాణ త్యాగం చేసే ముందు కూడా ప్రజల గురించి ఆయన ఒక ఆమరణ నిరాహార దీక్షలో ఉండగా ఆయన ప్రాణాలను కూడా అర్పించడం, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల యొక్క సంక్షేమంతో ప్రజలందరూ కూడా బాగుండాలి, ఆయన అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా ఆయన ఆశయాలను కూడా తీర్చిదిద్దడం. అందుకే ఈ రోజు కూడా అంటే మన ఈ జనరేషన్ లో ఎవరికి కూడా తెలియపోయినా ఆయన్ని ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఆయన సిద్ధాంతాలని ఆశయాల్ని కూడా ప్రజల్లోకి అంటే ఎప్పుడు కూడా ఆయన శాశ్వతంగా మన అందరి గుండెల్లో కూడా ఉంటాడని మీ అందరికీ కూడా